అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పెదపరిమిలో పేదలకు వస్త్రదాన కార్యక్రమం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో కొండవీటి పాపయ్య చిన్నమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు కొండవీటి నరసింహారావు అమరావతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరములుగా పేదలకు ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఈ క్రమంలో శనివారం పెదపరిమి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద వృద్ధులు 100 మందికి చీరలు పంపిణీ జరిగింది. అనంతరం కర్నాటి శ్రీనివాసరావు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో భాష్యం సాంబశివరావు, భాష్యం ఆంజనేయులు, రాయపాటి హరిబాబు, కర్నాటి శ్రీనివాసరావు, మున్నంగి శ్రీనివాసరావు, పట్రా నాగలింగం తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు కొండవీటి పాపయ్య గారు వారి భార్య చిన్నమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కొండవీటి నరసింహారావు గారు ఈరోజు మన గ్రామంలోని వృద్ధ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు 38వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి మానం పద్మశ్రీ శ్రీనివాసరావు గారికి మన అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరసింహారావు గారు గతంలో కూడా మన గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మన గ్రామంలోని శ్రీనివాస కళ్యాణ మండపానికి కొన్ని లక్షల రూపాయల విరాళం ఇచ్చారు. మన గ్రామంలోని బస్ షెల్టర్లు కానివ్వండి, మన దేవాలయాలకు సంబంధించి ఆర్చిలు కానివ్వండి, అదేవిధంగా చిన్నపిల్లలకు చదువుకునేటటువంటి పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం కానివ్వండి, ఇలా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్న శ్రీ కొండవీటి నరసింహారావు గారికి మనందరి తరపున పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొండవీటి నరసింహారావు గారు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుమారులు పాపారావు గారికి అదేవిధంగా కిషోర్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.